ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ఎస్జిటి మ్యాథ్స్ మెథడాలజీలోని 4వ పాఠంకి సంబంధించిన పరీక్షను చూద్దాం. 4వ పాఠం గణిత బోధనోపకరణాలు, బోధనాభ్యాసన సామగ్రి మరియు వనరుల వినియోగం. తరగతి గదిలో అత్యంత విరివిగా ఉపయోగించే బోధనోపకరణం నల్లబల్ల. తరగతిలో అత్యంత విరివిగా ఉపయోగించే బోధనోపకరణం ఏంటంటే నల్లబల్ల. ఏమి ఇచ్చినా సరే కిందని ఉపయోగించేది మాత్రం నల్లబల్లే. క్రింది వానిలో దృశ్యోపకరణం కానిది. చూడడానికి మాత్రమే ఉపయోగపడేది దృశ్యోపకరణం. అందులో ఏంటంటే ఆడియో రికార్డులు, వీడియో అది దృశ్యోపకరణం, చార్టు దృశ్యోపకరణం, పెగ్ బోర్డు కూడా దృశ్యం చూస్తాం. ఆడియో రికార్డును మాత్రం అందులో దృశ్యాన్ని మనం చూడడం, ఓన్లీ వింటాం. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4. ఈ క్రింది విద్యా విధానం ద్వారా ప్రాథమిక పాఠశాల నల్లబల్ల పథకం, ఓబీవీ పథకం జాతీయ విద్యా విధానం 1986. సింపుల్గా నల్లబల్ల పథకం జాతీయ విద్యా విధానం 1986 నుంచి ప్రారంభించబడింది. కరెక్ట్ ఆన్సర్ 2. ఎడ్గర్ డేల్ అనుభవాల సింకు ప్రకారం దూరదర్శన్ విద్యా కార్యక్రమాల కంటే అధిక మూర్త అనుభవం కలిగినవి ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ 1 ప్రదర్శన వస్తువులు. ఎడ్గర్ డేల్ అనుభవాల సింకు ప్రకారం దూరదర్శన విద్యా కార్యక్రమాల కంటే అధిక మూర్త అనుభవమును కలిగి ఉన్నవి ఏంటంటే ప్రదర్శన వస్తువులు. ఇక్కడ ఎడ్గర్ డేల్ అనుభవ సింకుల్లో కింద నుండి పైకి వెళ్తున్న కొలితే మూర్త అనుభవం తగ్గి అమూర్తానికి పోతాయి. ఎందుకంటే పై స్థాయిలో ఉండేది శాబ్దిక సంకేతాలు అయితే తర్వాత దృశ్య సంకేతాలు. ఈ రెండు మాత్రం వినడం చూడడం ద్వారా మాత్రమే ఇది జరుగుతాయి. శాబ్దిక సంకేతాలు, దృశ్య సంకేతాలు అవి 2. తర్వాత పరిశీలన ద్వారా అభ్యసించేవి రికార్డులు, రేడియో చలనరహిత బొమ్మలు, గ్రాఫులు, తర్వాత స్టెప్లో చలనచిత్రాలు, తర్వాత దూరదర్శన కార్యక్రమాలు, ప్రదర్శన వస్తువులు, క్షేత్ర పర్యటనలు, ప్రయోగాలు, నిరూపణలు. ఇవన్నీ ఉంటాయి అంటే రికార్డులు, రేడియో చలనరహిత బొమ్మలు, 1 రేడియో అంటే రికార్డులు, రేడియో చలనరహిత బొమ్మలు 1, చలనచిత్రాలు 2, దూరదర్శన కార్యక్రమాలు 3, ప్రదర్శన వస్తువులు 4, క్షేత్ర పర్యటనలు 5, ప్రయోగాలు, నిరూపణలు 6. పైన 2 వినడం చూడడం మాత్రం చేసే 2 శాబ్దిక సంకేతాలు, దృశ్య సంకేతాలు 2, 6. నెక్స్ట్ చేయడం ద్వారా అంటే నాటకీకరణ అనుభవాలు, నాటికలు, ఈ తోలు బొమ్మలు, నెక్స్ట్ నమూనాలు ఉపయోగించడం, ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు. ఇవి హైయెస్ట్ మూర్త అనుభవాన్ని కలిగి ఎడ్గర్ డేల్ అనుభవ సింకులు. మీకు గుర్తుంది కదా, ఎడ్గర్ డేల్ అనుభవ సింకుల్లో దూరదర్శన విద్యా కార్యక్రమాలు అంటే అది ఎక్కడ ఉంటుంది, పరిశీలన ద్వారా చేసేవి. అది చలనచిత్రాలు, దూరదర్శన దానికంటే అధిక మూర్త అనుభవం కలిగి ప్రదర్శన వస్తువులు అంటే దాని అర్థం ఏంటంటే దూరదర్శన విద్యా కార్యక్రమాలు కింద ఉంటుంది ప్రదర్శన వస్తువులు, పైన చలనచిత్రాలు అంటే కింద ప్రదర్శన వస్తువులు ఉంటాయి. మిగిలిన రికార్డింగ్లు, దృశ్య సంకేతాలు, చలనచిత్రాలు ఇవన్నీ పైన ఉంటాయి. స్థాన విలువను బోధించడానికి ఉపయోగపడే బోధనోపకరణ. స్థాన విలువలు ఈ సంఖ్యలు ఇవన్నీ పెట్టుకుంటే పూసల చక్రం గుర్తుపెట్టుకున్న స్థాన విలువలు అనేసరికి హైయెస్ట్ పూసల చక్రం. ఓబీబీ గణిత పెట్టుకలో లేని బోధన జియో బోర్డు అనేది ఓబీబీలో ఉండదు. భిన్నాల చట్రం, క్యూసినేర్ పట్టీలు, డామినలు ఇలా మొత్తం 7 ఉంటాయి. అందులో ఇది ఉండదు, జియో బోర్డు అనేది ఉండదు. క్రింది వాళ్ళలో గణిత అభ్యసనం వనరు కానిది. ఇందులో గణిత అభ్యసనం వనరు కానిది ఓవర్ హెడ్ ప్రాజెక్టు. కరెక్ట్ ఆన్సర్ 4. గణిత పట్టికలో అంటే ఓబీబీ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కిట్లో అది గణిత పట్టికలో ఈ సామాగ్రిని ఉపయోగించి దీర్ఘచతురస్ర వైశాల్యం చుట్టుకొలతను కనుగొనవచ్చు. దీర్ఘచతురస్ర వైశాల్యం చుట్టుకొలతను కనుగొనవచ్చు అంటే ఇక్కడ డామినో కార్డులను ఘనాకార కడ్డీలు ఉంటాయి. ఘనాకార కడ్డీలు దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి, వాటి ద్వారా చుట్టుకొలత కనుగొనవచ్చు. డామినో కార్డులు ఎందుకని మనకు డౌట్ రావచ్చు. డామినో కార్డులు కూడా దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి కాబట్టి వాటిని ఉపయోగించి కూడా దీర్ఘచతుర వైశాల్యాలు చుట్టుకొలత కనుగొనవచ్చు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ బీసీలు 2. కరెక్ట్ ఆన్సర్ 3. ఘనాకార కడ్డీలు, డామినో కార్డులు. పూసల చట్టం ఉపయోగించి చేయలేం, నైపేర్ పట్టీలు ఉపయోగించి చేయలేం. కాబట్టి బీసీలు 2 కరెక్ట్ ఆన్సర్. ఘనాకార కడ్డీలు, డామినో కార్డులో డౌట్ రావచ్చు, అవి దీర్ఘచతురాకారంలో ఉంటాయి కాబట్టి వైశాల్యం ఇవన్నీ కొనుక్కోవచ్చు. కాలమానం అనేసరి పనిచేయ నమూలీలు. అందులో ఫ్లాష్ కార్డులు, ప్లగ్ బోర్డులు, నల్లబల్ల ఇవన్నిటితో కూడా చేయొచ్చు. బట్ అన్నిటికంటే హైయెస్ట్ ప్రతిభావంతమైనది అడుగుతున్నారు. ప్రతిభావంతమైన బోధనోపకరణం అంటే పనిచేయ నమూనాలు. ఎందుకంటే ఎడ్గర్ డేల్ అనుభవ సింకులో కింద నుండి పైకి 2వది నమూనాలు ఉపయోగించడం మనం చూసావా. కాబట్టి హైయెస్ట్ ప్రభావవంతమైన బోధనోపకరణం అంటే మూర్తత్వం ఎక్కువగా కల్పించేదే ప్రభావవంతమైనది కాబట్టి పనిచేయ నమూనాలు. తర్వాత భిన్నాల చట్టంలో మొత్తం సెక్టార్ల సంఖ్య 55. ఇది గుర్తుపెట్టుకోండి, భిన్నాల చట్టంలో మొత్తం సెక్టార్ల సంఖ్య 55. విద్యార్థి దీర్ఘనం యొక్క అంచులు మూలను గుర్తింపు చేయడానికి ఉపకరించి గణిత పేటికలోని బోధనాభ్యాస సామగ్రి. జామితీయ ఘనాకారాలు. దీర్ఘనం అంటే ఘనాకారాలు మొత్తం అందులో ఉంటే ఘనాకారాలు మొత్తం ఉపయోగించి ఈ దీర్ఘనం యొక్క అంచుల మూలను మనం గుర్తింపు చేయొచ్చు. ఈ డామినో కార్డులు దీర్ఘనం ఆకారంలో ఉండదు, ప్యాక్ బోర్డు అలా ఉండదు, నేపియర్ పట్ల ఇవన్నీ కాదు, జామితి ఘనాకారాలు సింపుల్గా తెలిసిపోతాయి. పూసల చట్రంలో ప్రతి కడ్డీలు వేయగల గరిష్ట పూసల సంఖ్య 5 లేదా 6 కడ్డీలు ఉంటాయి కదా. ఉంటే ఒక్కో దాంట్లో మనం 10 అనుకుంటాం, 10 కాదని ఇక్కడ 10 కూడా ఆన్సర్ ఇచ్చారు, కానీ 9 మాత్రం వేయగలం. పూసల సంఖ్య ఏంటంటే 9 గుర్తుపెట్టుకుని. పూసల చట్రంలో ప్రతి కడ్డీలు వేయగల గరిష్ట పూసల సంఖ్య ఎంత అంటే 9. క్రింది వాటిలో దృశ్య, శ్రవ్య,
ఉపకరణం కానిది, అంటే దృశ్యం చూచేది, శ్రవ్యం వినేది ఉపకరణం కానిది, రెండూ కానిది. దృశ్యం ఉండాలి, శ్రవ్యం ఉండాలి. వీడియో పాఠాలు 2 జరుగుతాయి, టీవీ 2 జరుగుతాయి, కంప్యూటర్ ఆధారపడి 2 జరుగుతాయి. ఆడియో రికార్డులు మాత్రం దృశ్యం ఉండదు, శ్రవణం మాత్రం ఉంటుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 3. బులెటిన్ బోర్డు యొక్క ప్రయోజనం ఈ డిఎస్ 2008లో వచ్చింది. గణిత ప్రక్రియను వేగంగా ఖచ్చితంగా ఉపయోగించడానికి అభ్యాసాన్ని ఇస్తుంది. నేర్చుకున్న అంశాల పునశ్చరణ చేయడానికి ఉపయోగపడుతుంది. వైజ్ఞానిక విధులు అభివృద్ధి చెందుతాయి. అభ్యాసానికి వాస్తవికతను జోడిస్తుంది. పూర్వకాలంలో అంటే 2008, 2005 డిఎస్లో బిట్లు చూసారా మరి ఘోరంగా ఉండేవి అనమాట. ఎలాగంటే వైజ్ఞానిక వైఖరులు అభివృద్ధి చెందాయి. అది పాత టెక్స్ట్ బుక్లోని ఇవన్నీ. బులెటిన్ బోర్డు ప్రయోజనం ఏంటంటే వైజ్ఞానిక వైఖరులు అభివృద్ధి చెందుతాయి అనేది ఎక్స్పెక్ట్ చేయడం అని. కరెక్ట్ ఆన్సర్ 3. ఇంత ఘోరంగా ఎవరు బిట్లు ఇప్పుడు ఇవ్వట్లేదండి. ఫ్లాష్ కార్డుల యొక్క ఉపయోగాలు. ఫ్లాష్ కార్డు చూపించినంటే అది 1, ఇది 2 అని గుర్తు తెచ్చుకుంటారు కదా చిన్నపిల్లలు. అలాగే మదింపు చేయడానికి కాబట్టి ఏబీలు 2. సంకలనం చేయడానికి అది ఉపయోగపడదు. ఆరోహణ క్రమం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది ఫ్లాష్ కార్డులు. కాబట్టి ఏబీలు 2 కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4. జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది, మదింపు చేయడానికి. క్రింది వాళ్ళ దశాంశాలు, శతాంశాలు, శాతాలు బోధించడానికి ఉపయోగపడే పరికరం గల్లకాగితం. గ్రిడ్ పేపర్ ఉపయోగించి దశాంశాలు, శతాంశాలు, శాతాలు బోధించడానికి ఉపయోగించేది గల్లకాగితం. ఇలాంటి క్వశ్చన్ డిఎస్లు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉండి ఇంతకుముందు పూర్వకాలంలో ఇలాంటి క్వశ్చన్లు వచ్చేవి. గ్రిడ్ పేపర్ ఉపయోగించి దశాంశాలు, శతాంశాలు గ్రిడ్ పేపర్ ఎలా ఉపయోగిస్తారని అయినా జనాలందరూ ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి. గల్ల కాగితం, గ్రిడ్ పేపర్. కరెక్ట్ ఆన్సర్ 2. క్రింది వాళ్ళలో గణిత అభ్యసనగా సహాయపడు సంస్థాపరమైన వనరు. సంస్థాపరమైన వనరు అంటే సంస్థ అయి ఉండాలి, అది వనరు అయి ఉండాలి. ఇందులో పార్క్ అనేది ఉపయోగపడదు, మనకి ఆట స్థలం ఉపయోగపడదు. గణిత అభ్యసన గ్రంథాలయంలో గణిత పుస్తకాలు ఉంటాయి కదా, ఉపయోగపడదంటే మనం వెళ్ళి చదువుకోవాలి. డైరెక్ట్గా మనకి ప్రత్యక్ష అనుభవం అనేది జరగదు. ఎర్గిల్లర్ అనుభవ సింకో ప్రకారము ప్రత్యక్ష అనుభవం ఎక్కడ జరుగుతుంది? పోస్ట్ ఆఫీసులో జరుగుతుంది. కాబట్టి గణిత అభ్యసన సహాయపడు సంస్థాపరమైన వనరు అనేటువంటి పోస్ట్ ఆఫీస్. నేపియర్ పట్టీల వల్ల ప్రయోజనాలు. నేపియర్ పట్టీల వల్ల ప్రయోజనాలని ప్రతి టెక్స్ట్ బుక్లో పెద్ద హెడ్డింగ్ పెట్టి ఉండేది. పెద్ద పెద్ద గుణకారాలు చేయటకు నేపియర్ పట్టీల వల్ల ప్రయోజనాలు అంటే పెద్ద పెద్ద గుణకారాలు చేయడానికి ఉపయోగపడుతుంది. వివిధ సమతల పటాలు వాటి ధర్మాలు విశదపరిచి ప్రదర్శించడానికి అనువైన బోధనోపకరణం. సమతల పటాలు వాటి ధర్మాలు విశదపరిచి అంటే సమతల పటాలు వాటి ధర్మాలు వివరించడానికి జియో బోర్డు అనేది ఉపయోగపడుతుంది. జియో బోర్డు అంటే ఒక బోర్డు ఉంటుంది, దాని మీద మేకులు గుచ్చుతారు. తాడు ఆ చివరికి ఈ చివరికి త్రిదశరాకారం తాడు పెట్టచ్చు. ఈ చివరికి ఈ మేకు నుంచి ఆ మేకి అలా జియో బోర్డు అనేది ఉంది. ఆ జియో బోర్డు అనేది సమతల పటాలు వాటి ధర్మాలు ప్రదర్శించడానికి ఉపయోగపడుతుంది. ఒక డామినోలో ఒకవైపు 2 రంధ్రాలు, రెండో వైపు 3 రంధ్రాలు ఉంటే ఆ డామినో 2-3 డామినో అంటారు దాన్ని. 4 ఉంటే 4-5 రంధ్రాలు ఉంటే 4-5 డామినో అంటారు. గుర్తుపెట్టుకొని కరెక్ట్ ఆన్సర్ 1. భిన్నాల్లో కూడికలు నేర్పడానికి ఇది ఉపయోగపడుతుంది. భిన్నాల్లో కూడికలు నేర్పడం దీన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. గ్రాఫ్ కాగితం. భిన్నాల్లో కూడికలు నేర్పడానికి ఇది ఉపయోగపడుతుంది గ్రాఫ్ కాగితం. గణిత పేటికలు ఓబీబీ కిట్ మొత్తం డామినోల సంఖ్య 55. ఆల్రెడీ ఒకసారి పైన చూసాం కదా. గణిత పేటికలు మొత్తం డామినోల సంఖ్య ఎంత అంటే 55. క్రింది వాటిలో దేనిని ఉపయోగించి లెక్కించడం చతుర్విధ ప్రక్రియలు సులభంగా బోధించవచ్చు. బులెటిన్ బోర్డు కాదు. నేపియర్ పట్టీలు కాదు. నేపియర్ పట్టీలు అంటే గుణాంకాలు అంటే ఏంటంటే చతుర్విధ ప్రక్రియలు 4 అన్నారు. ఇక్కడ పెద్ద గుణాంకాలను నేపియర్ పట్టీలు ఉపయోగించి మిగిలిన చేయలేం. తర్వాత జియో బోర్డు ఇది కూడా కాదు. జియో బోర్డు అంటే తెలుసు కదా, బోర్డు ఉంటుంది, మేకులు కూర్చుంటే ఇలాగ ఏంటంటే దారం పట్టుకొని ఏ ఆకారం కావాలంటే ఆ ఆకారం మనం మలుచుకోవచ్చు. ఇక్కడ పెగ్ బోర్డు సింపుల్గా ఏంటంటే డిఎస్ 2018 క్వశ్చన్ వచ్చింది. కింది వాటిలో దేనిని ఉపయోగించి లెక్కించడం చతుర్విధ ప్రక్రియ సులభంగా బోధించవచ్చు అంటే పెగ్ బోర్డు. పాఠశాల గణిత క్లబ్కు అధ్యక్షత వహించే వ్యక్తి ప్రధాన ఉపాధ్యాయుడు. పాఠశాల గణిత క్లబ్కు అధ్యక్షత వహించేది ఎవరంటే ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు. గణిత పేటిక సామగ్రిలో దీర్ఘచతురస్ర నమూనా ఉపయోగపడేది డామినో కార్డులు. చెప్పాం కదా, డామినో కార్డులు దీర్ఘచతురస్ర ఆకారంలో ఉపయోగపడతాయి కాబట్టి డామినోలు. కింది వాటిలో గణిత సంఘం కార్యక్రమాల సాఫల్యతకు అవసరమైంది. నల్లబల్ల, శుద్ధమొక్క, చార్టు. గణిత సంఘం అంటే బులెటిన్ బోర్డు. ఓకేనా, బులెటిన్ బోర్డు గుర్తుపెట్టుకొని. గణిత పేటికలోని బోధనోపకరణల సంఖ్య 7. గణిత సామగ్రి పేటికలోని కింది పరికరాలు సమాంతరేఖలు గీయడానికి ఉపయోగపడతాయి. సమాంతరేఖలను స్కేలు విభాగం ఉపయోగించి సమాంతరేఖలు గీయలేం. విభాగానికి వృత్తలేఖను ఉపయోగించి గీయలేం. స్కేలు వృత్తలేఖను ఉపయోగించి గీయలేం. మూలమట్టాలు ఉపయోగించి సమాంతరేఖలు మనం గీయవచ్చు. కరెక్ట్ ఆన్సర్ 3. క్రింది వాళ్ళు గణిత క్లబ్ కార్యక్రమం కానిది. గణిత భావనలో గణిత క్లబ్లో బోధించడం. మిగిలినవన్నీ చేస్తారు. క్విజ్లు, గణితోత్సవం చేస్తారు, చిన్న చిన్న ప్రశ్నలు వేయడం సాధిస్తారు. కానీ ఆన్సర్ చూసినట్టు మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్. గణిత భావనలు అక్కడ బోధించరు గణిత క్లబ్లో. క్రింది వాళ్ళు విద్యార్థికి ప్రధాన సంఖ్యల భావన బోధించడానికి అనువైన బోధనోపకరణం. గ్రిడ్ పేపర్. ప్రధాన సంఖ్యల భావన అక్కడ గ్రిడ్ పేపర్, ఇది గుర్తుపెట్టుకున్న భాగం. 20 లోపు సంఖ్యల ఆరోహణ క్రమం బోధించడానికి ఉపయోగపడే గణిత పేటికలను బోధనోపకరణం. క్వశ్చనర్ పట్టీలు. ఆరోహణ క్రమం బోధించడానికి ఉపయోగపడే గణిత పేటికలను బోధనోపకరణం అంటే క్వశ్చనర్ పట్టీలు. క్రింది వారిలో ఎక్కాల పట్టీలు, నేపియర్ పట్టీలు. ఎక్కాల పట్టీలు నేపియర్ 0 నుంచి 9 వరకు అంకెలు ఉంటాయి.
ఒక్కొక్క ఎక్కం 9 వరకు అంకె ఓ 2 1 2 ఒక అడ్డు గీతలు ఉంటాయి చూసారా, గుర్తుపెట్టుకోండి. అది నేపియర్ పట్టీలు ఎక్కాలంటే నేపియర్ పట్టీలు. 782 × 692 సమస్య సాధించిన కనుగొనే గణిత పేటికలోని సామగ్రి పెద్ద గుణకారాలు అంటే నేపియర్ పట్టీలు. గణిత పేటికలోని ఘనాకార కడ్డీల సంఖ్య మొత్తం 100. ఒక యూనిట్ సంబంధించి 10 ఉంటాయి, మొత్తం 10 యూనిట్లు 100 ఉంటాయి. గణిత పత్రికలు ఉంచదగిన ప్రదేశం గణిత గ్రంథాలయం, గణిత క్లబ్ ఇవన్నీ కాదు. ఈ కింద వాటికి గణిత పత్రికలు ఉంచదగిన ప్రదేశం ఏంటంటే గణిత గ్రంథాలయం. గణిత క్లబ్ కూడా ఉండొచ్చు కదంటే, గణిత క్లబ్ పాఠశాలకు సంబంధించింది, కానీ పత్రికలు మాత్రం అందరికీ చదివేటట్లు ఉపయోగపడతాయి కాబట్టి గణిత గ్రంథాలయం గుర్తుపెట్టుకోండి. గత డిఎస్సి టెట్లో ఇచ్చిన కొన్ని ప్రశ్నలు. గణిత సంఘం నిర్వహించే ఈ క్షేత్ర పర్యటన విద్యార్థులు ఎక్కువ గణిత శాస్త్రం కలిగిస్తుంది. నేను చెప్పాను కదా, ఏంటంటే ఎడ్గర్ రియల్ అనుభవ సింక్ ప్రకారం ప్రత్యక్ష అనుభవం. ఇక్కడ సహకార బ్యాంకు సందర్శన వల్ల ప్రత్యక్ష అనుభవం జరుగుతుంది. అక్కడ వ్యక్తులు ఎలా పనిచేస్తారో కరెక్ట్గా మనం డైరెక్ట్గా చూస్తాం. కాబట్టి అన్నిటికంటే ఎక్కువ కలిగించేది గణిత జ్ఞానం సహకార బ్యాంకు సందర్శన. కింద వాటిలో వస్తు ప్రదర్శన వాళ్ళు ప్రదర్శన చూపిస్తారు, అక్కడ డైరెక్ట్గా జరగదు. చారిత్రక ప్రాముఖ్యత కలిగిన వస్తుంది. మనం ఇలా చూసుకుని కొండలో ఒట్లో చూసుకొని వచ్చేస్తాం. జంతు ప్రదర్శనశాలని జంతువులు ఉంటే చూసుకొని వచ్చేస్తాం. మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకానే ఏముండదు. కానీ వీటన్నిటికంటే గణిత జ్ఞానం ఎక్కడ ఎక్కువ కలుగుతుందంటే సహకార బ్యాంకు సందర్శన. ఎందుకంటే డైరెక్ట్ బ్యాంకులోకి వెళ్ళిపోతున్నాం. గణితంలో మంద అభ్యాసకులు ఈ సహపాఠ్య కార్యక్రమం బాధ్యతను ఇవ్వవచ్చు. గణిత ప్రదర్శనలు నిర్వహించడానికి పరిసరాలను వస్తువులు సేకరించడం. ఇది మామూలుగా మీరు ఇలాంటి క్వశ్చన్లు కూడా వస్తాయి. గణితంలో యూనిట్ పథక రచన ఉపయోగం. ఈ పథకాల గురించి విద్యా ప్రణాళిక గురించి తెలిపేటప్పుడు ఈ క్వశ్చన్ మన ఆన్సర్ రాజ్యం. ఇది శీర్షికలో గణిత యథార్థాలు విధానాలు సూత్రాల మధ్య గల సంబంధం గురించి తెలుసుకోవడం. ఈ యూనిట్ పథకాలు యూనిట్ మొత్తం ఒక పథకం పెడతారు. ఆ యూనిట్ మొత్తం వల్ల పైన గుణకారాలు, తర్వాత ప్లస్లు మైనస్లు, గుణకారాలు, తర్వాత భాగాహారాలు చేస్తూ ఉంటాం కదా. ఆ భాగాహారాలు చేసేటప్పుడు మొత్తం యూనిట్ ఒకసారి బోధించేసరికి ఏమవుతుందంటే గణిత యథార్థాలు విధానాల సూత్రాల మధ్య సంబంధం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఎర్గడ్డేల అనుభవ సింకులో సరైన క్రమంలో ముహూర్తం నుండి అమూర్తం అభ్యసన అనుభవాలు వీటిలో ఒకటి. ముహూర్తం నుంచి అమూర్తం ఎప్పుడో ముహూర్తం ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు లాస్ట్ది కాబట్టి ముందు ప్రత్యక్షం, తర్వాత దృశ్యం, తర్వాత అమూర్తం. మిగిలిన ఫస్ట్ దృశ్యం తర్వాత ప్రత్యక్షం ఉంది కాబట్టి దృశ్యం కాదు, ముందు ప్రత్యక్షం ఉండాలి. ప్రత్యక్షం ఉండదని వెతుక్కోండి. 2, 4. అమూర్తం తర్వాత దృశ్యం రాదు కదా, దృశ్యం తర్వాత అమూర్తం వస్తుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4. గణితంలో క్రింది వాటిలో ఒకటి తక్కువ ముహూర్త అనుభవం కలది. అన్నిటికంటే ముహూర్తం కలది శాబ్దిక రికార్డింగ్. ఈ అన్నింటిలో చూస్తే శాబ్దిక రికార్డింగ్ అనేది అతి తక్కువ ముహూర్త అనుభవం కలది. ఈ క్రింది వాటిలో మందబుద్ధి గల విద్యార్థులు స్లో లెర్నర్ సూచించే వ్యూహం అంటే గణిత సంఘం బాధ్యత. సొంతంగా అభ్యాసం చేయడం అంటే చేయలేరు. పుష్టికరమైన సిలబస్ అంటే సిలబస్ ఎక్కువ ఇస్తే చదవలేరు. అభ్యాసం బహుళ జ్ఞానేంద్రులు ఉపయోగించి మామూలుగానే వినరు, ఇంకా బహుళ జ్ఞానేంద్రులు ఇవన్నీ రాంగు. గణిత సంఘం బాధ్యత. క్రింది వాళ్ళు ఒకటి గణిత సంఘాల యొక్క ప్రయోజనం కానిది. ఇది తరగతి గది అభ్యసనకు ప్రత్యామ్నాయం కాదు. ఇది గణిత అభ్యసనం అనేది, గణిత సంఘం అనేది తరగతి గది అభ్యసన ప్రత్యామ్నాయం కాదు. తర్వాత ఎడ్యుసాట్ అనేది విద్యకు సంబంధించిన సేవలకే ఇండియా యొక్క మొదటి ఉపగ్రహ ఛానల్ ఎడ్యుసాట్. ఓకేనా, విద్యకు సంబంధించిన సేవలకే ఇండియా యొక్క మొదటి ఉపగ్రహ ఛానల్ ఏంటంటే ఎడ్యుసాట్. క్రింది ఉపకరణం ఉపయోగించి త్రిభుజాలు రకాలు సులభంగా చక్కగా ప్రదర్శించవచ్చు అనేసరికి జియో బోర్డు. కింది ఉపకరణం ఉపయోగించి త్రిభుజాలు రకాలు సులభంగా చక్కగా ప్రదర్శించవచ్చు జియో బోర్డు. గణిత పేటిక నందులు ఈ సామగ్రిని ఉపయోగించి స్థాన విలువల గురించి సులభంగా ఆల్రెడీ మనం పైన చెప్పుకున్నాం కదా, స్థాన విలువలు అనేసరి పూసల చక్రం. ఎడ్గర్ డేల్ అనుభవాల సింకు నందు క్షేత్ర పర్యటనల కంటే అధిక ముహూర్త అనుభవం కలిగినది. క్షేత్ర పర్యటనల కంటే అధిక ముహూర్తం ఉన్నది. క్షేత్ర పర్యటనల కంటే కింద నుండి వేటి ప్రయోగాలు ఉంటాయి, నెక్స్ట్ నమూనాలు ఉపయోగించడం, ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు, ఈ నాటకీకరణలు అన్నీ ఉంటాయి. కాబట్టి ప్రదర్శన వస్తువులు, నాటకీకరణ అనుభవాలు, ఈ ప్రదర్శన వస్తువులు అనేది క్షేత్ర పర్యటనల కంటే పైన ఉంటాయి కాబట్టి అది కాదు. చలనచిత్రాలు దీనికంటే పైన ఉంటుంది. దృశ్య సంకేతాలు ఇంకా పైన ఉంటుంది కాబట్టి నాటకీకరణ అనుభవాలని అధిక ముహూర్తం కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4. గణిత పరికరాలు పెట్టుకు చెందని పరికరం. ఇది విభాగని, వృత్తలేఖని, గోనమానని. మన కాన్సెస్ బాక్స్లో ఏముండదు, టేప్ ఉండదు కదా, మిగిలినవన్నీ ఉంటాయి. ఎర్గడ్డేల అనుభవాలు సింకును అనుసరించి అత్యధిక అనుభవం కల్పించినది. ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు అన్నింటికంటే లాస్ట్లో కింద ఉంటుంది. ముహూర్తత్వం ఎక్కువ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 1. గణిత బోధాభ్యాసానికి ఉపయోగకరం కాని సాఫ్ట్వేర్ కెమ్డ్రా. గుర్తుపెట్టుకొని గణిత బోధాభ్యాసానికి ఉపయోగకరం కాని సాఫ్ట్వేర్ కెమ్డ్రా. తర్వాత ఎర్గడ్డేల అనుభవాల సింకు ప్రాతిపదిక ముహూర్తం నుండి అమూర్తానికి అమర్చినప్పుడు అనుభవాల క్రమం. ఈ కిందది అనుభవాల క్రమం ముహూర్తం నుంచి అమూర్తానికి అంటున్నారు. అంటే కింద నుంచి పైకి చూడాలి మీరు, ప్రత్యక్షం నుంచి పరోక్షానికి, లేదా కింద నుండి పైకి. కింద ముహూర్తం ఎక్కువ ఉంటుంది, పైకి వెళ్ళేసరికి అమూర్తం వస్తుంది కదా, కింద నుండి పైకి చూడండి. ముహూర్తం నుంచి అమూర్తం అని అడిగారు కాబట్టి ఫస్ట్ది ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు ఫస్ట్ది కంపల్సరీ కాబట్టి బి. ఏంటి 3, 4లే.
ఫస్ట్ బి ఉండాలి. కాబట్టి తర్వాత ఒక దాంట్లో ఏ ఉంది, ఇంకో దాంట్లో సి ఉంది. ఏ ప్రాతినిధ్య అనుభవాలు. ఓకే, అనుభవాలు అనేసరికి ఈ ప్రాతినిధ్య అనుభవాలు మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. నమూనాలో ఉపయోగించిన ఇవన్నీ అనుభవాలు అనేసరికి రెండో ప్లేస్లో అది అనుభవాలు వచ్చేస్తుంది. మూడో ప్లేస్లో సి నాటకీకరణ అనుభవాలు, అది మూడో ప్లేస్. 4 క్షేత్ర పర్యటనలు, అది పైన ఉంటుంది. ఇక్కడ 4 ఆన్సర్లు కూడా చూడండి. బిసి, బి ఫస్ట్ ఓకే. సి అంటే నాటకీకరణ అనుభవాలు. ఈ నాటకీకరణ అనుభవాలు అంటే ప్రాతినిధ్య అనుభవాలు ఎక్కువ మూర్తత్వం కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 3. క్విజ్నర్ పట్టీల ద్వారా పెంపొందించగల గణిత భావనలు. క్విజ్నర్ పట్టీల ద్వారా సంఖ్యలను పోల్చవచ్చు. పెద్ద గుణకారాలు దేనికంటే నేపియర్ పట్టీలు పెద్ద గుణకారాలు, పెద్ద సంఖ్యలు అనే భావన, ఇది కూడా ఓకే. సంకలన వేకాల భావన, ఈ క్విజ్నర్ పట్టీల ద్వారా ఈ 3 చేయొచ్చు. పెద్ద గుణకారాలను తేలికగా చేయుట అనేది నేపియర్ పట్టీలు, క్విజ్నర్ పట్టీల ద్వారా చేయలేం. కాబట్టి బి లేనిది. ఈ మూడిట్లో కూడా బి ఉంది, కానీ 3 ఆన్సర్లు బి లేదు. కరెక్ట్ ఆన్సర్ 3. అలా కూడా వెతుక్కుంటుండే. పూసల చట్టం ద్వారా పెంపొందించగల గణిత భావనలు. పూసల చట్టం ద్వారా పెంపొందించగల ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఏంటి, స్థాన విలువ కంపల్సరీగా ఉండాలి. సంకలనం వ్యవకలనం. పెద్ద సంఖ్యల గుణకారం తేలికంటే నేపియర్ పట్టీలు. భిన్నాలు రకాలంటే అది కూడా అవదు, జియో బోర్డు ఏదో ఉపయోగించాలి. కాబట్టి ఏడి. ఒక రేఖాంశం లంబ సమద్విఖండ రేఖ గీయడానికి ఉపయోగపడని గణిత పెట్టెలోని పరికరాలు. స్కేలు కోణమాన్ని ఉపయోగించి మనము సమద్విఖండ రేఖలు గీయలేం. స్కేలు వృత్తలేఖనం ఓకే. ఎందుకంటే మీకు తెలుసు కదా, స్కేలు వృత్తలేఖనం అంటే భుజం యొక్క ఈ చివరన వృత్తలేఖన పెట్టి ఆ భుజం యొక్క వృత్తలేఖన పెట్టి రెండు చారలు కొడితే పైన ఒక గీత గీస్తారు. మిడిల్ పాయింట్ గీత గీస్తే అది సమద్విఖండ లంబ సమద్విఖండ రేఖ అయిపోతుంది. కాబట్టి వృత్తలేఖని, స్కేలు విభాగం ఓకే. స్కేలు మూలమట్టం ఈ మూడింటితో చేయొచ్చు, కానీ స్కేలు కోణమాన్ని ఉపయోగించి మాత్రం చేయలేం లంబ సమద్విఖండ రేఖ. చిన్నప్పుడు ఇవన్నీ చేసినవి. ఎడ్గర్ వేల్ యొక్క అనుభవాల సంఖ్యలో అనుభవాలు క్రింది నుంచి పైకి ఈ వరుస క్రమంలో అమర్చబడతాయి. అమూర్తం హెచ్చుతారు అంటే అమూర్తం పెరుగుతూ ఉంటుంది. కింద నుండి పైకి ఏమవుతుందంటే అమూర్తం పెరుగుతూ ఉంటుంది, మూర్తం తగ్గుతూ ఉంటుంది. కింద మూర్తం ఎక్కువ, పైన అమూర్తం ఎక్కువ. కాబట్టి అమూర్తం హెచ్చుదల, అమూర్తం పెరుగుతూ ఉంటుంది. దీర్ఘ చతురస్రంతో పోల్చుచు ఒక సమాంతర చతుర్భుజ వైశాల్యం గణన చేయడానికి ఎక్కువ ఉపయోగపడే బోధన ఉపకరణం. ఇది ప్యానల్ బోర్డు. దీర్ఘ చతురస్రంతో పోల్చి ఒక సమాంతర చతుర్భుజ గణన చేయడానికి ఎక్కువగా ఉపయోగపడే బోధన ఉపకరణం పెట్టిన ప్యానల్ బోర్డు. థ్యాంక్ యూ.